విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారములు. మన పాఠశాల 1958వ సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలగా ప్రారంభమైనది. మొదట పాఠశాల గ్రామ నడుబొడ్డున ఉన్నది. తరువాత గొప్ప దాతృత్వ హృదయం గల దాతలు కీర్తిశేషులు చల్లగొండ్ల సూర్యనారాయణ గారు, వారి ధర్మపత్ని హంసమ్మ గారు వారి పొలంలో పాఠశాల నూతనంగా నిర్మించుటకు ప్రభుత్వాన్ని కొంత పొలం రాసి ఇచ్చి భావి భారత పౌరులను తయారు చేసే విద్యాదానం గొప్పదని మనందరికీ తెలియజేశారు. తదుపరి ప్రభుత్వం వారు 2001 సంవత్సరం నుండి ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చి 1 నుండి 7 తరగతుల వరకు విద్యార్థులు చదువుటకు అవకాశం కల్పించారు. మన పాఠశాల అప్పటి నుండి ఇప్పటి వరకు ఎందరో విద్యార్థులు విద్యను అభ్యసించి అనేక రంగాల్లో ఉన్నత స్థానాన్ని పొంది స్థిరపడి ఉన్నారు. 2017-18 విద్యా సంవత్సరం నుండి మన పాఠశాల 6-7 తరగతుల్లో పిల్లలు తక్కువగా ఉన్న కారణంగా మరలా ప్రభుత్వం వారు మన పాఠశాలను ప్రాథమిక పాఠశాలగా మార్పు చేశారు. 2021-22 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టి ప్రతి సబ్జెక్టులోని అన్ని పాఠ్యాంశాలను తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో నేర్చుకొనుటకు వీలుగా ముద్రించినది. ఆ పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు విద్యను అభ్యసించుటకు చాలా సౌకర్యవంతంగా ఉన్నవి. ప్రస్తుతం మన పాఠశాలలో 31 మంది విద్యార్థులతో 2 ఉపాధ్యాయులతో 1 నుండి 5 తరగతులు నడపబడుచున్నవి. ఉపాధ్యాయులు కె రవీంద్ర కుమార్ గారు ఇంగ్లీష్ మరియు ఈవీఎస్ ఆర్ జీవని గారు తెలుగు మరియు గణితాన్ని బోధిస్తాం. 2019-20 విద్యా సంవత్సరం నుండి మన ప్రభుత్వం పిల్లలకు ఉచిత యూనిఫామ్స్, ఉచిత పాఠ్యపుస్తకాలు, బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్లు మరియు ఆకర్షణీయ రంగులతో కూడిన డిక్షనరీని అందిస్తున్నారు. అలాగే ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాల విద్యార్థులకు రోజుకో రుచికరమైన పోషక విలువలు గల మధ్యాహ్న భోజన పథకం అందిస్తుంది. పాఠశాలకు 75% హాజరైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం 15,000 రూపాయలు ఆర్థిక సహకారం అందజేస్తుంది. అదేవిధంగా ప్రతి 2 నెలలకు ఒకసారి సిలబస్ ప్రకారం క్విజ్ కార్యక్రమాలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నాము. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా అన్ని తరగతుల విద్యార్థులకు సకాలంలో సిలబస్ పూర్తి చేస్తూ విద్యార్థుల్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని పెంపొందించుటకు అలాగే గుణాత్మక విద్యను అందించుటకు కృషి చేస్తున్నాము. అలాగే పిల్లల్లో పఠన నైపుణ్యం, ఊహాశక్తి, సృజనాత్మక శక్తి పెంపొందించుటకు ప్రతిరోజు కథలు చదివించి ప్రార్థనా సమయంలో రోజు ఒకరి చేత సొంత మాటల్లో కథలను చెప్పిస్తున్నాము. అలాగే విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, బుద్ధి వికాసానికి మరియు నైతిక విలువల అభివృద్ధికి దోహదం చేసే భగవద్గీతను 1వ తరగతి నుండే మేము మా పాఠశాలలో నేర్పిస్తున్నాము. మన పిల్లలు మండల స్థాయి భగవద్గీత పోటీల్లో పాల్గొని చక్కని ప్రతిభను ప్రదర్శించారు. ఈ నెలలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విభావారు నిర్వహించిన వరల్డ్ పవర్ ఛాంపియన్ పోటీల్లో మన పాఠశాల 2వ తరగతి విద్యార్థి కె నైనిక జిల్లా స్థాయి రౌండ్కి ఎంపికైనది. అలాగే మన పాఠశాలలో డిజిటల్ విద్య మరియు ఇంగ్లీష్ ల్యాబ్ కూడా అందుబాటులో ఉంది. ఈ గ్రామంలో ఉండే గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు ప్రతి సంవత్సరం జరిగే పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమానికి ఇతోధికంగా తమ వంతు సహాయ సహకారాలు అందించారు. వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్ ప్రణాళిక. పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో చుట్టూ పంట పొలాల వల్ల పాములు గదిలోకి రావడం జరుగుతుంది. రోడ్డు పాఠశాలకు దగ్గరగా ఉండడం వల్ల పిల్లలు ఆడుకునే సమయంలో రోడ్డు మీదకు వెళ్ళడం జరుగుతుంది. కావున గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రహరీ గోడ ఏర్పాటుకు చర్యలు చేపట్టగలరని కోరుచున్నాము. చివరిలో మేడం గారు చదివినటువంటి వాళ్ళ పాఠశాల నివేదికలో చివరి అంశం ఎందుకో మాకు వెంటనే చదవగానే అనిపించింది. అందమైన పాఠశాల రోడ్డు పక్కనే ఉంది. బహుశా రోజుకి 100ల సంఖ్యలో వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఏ చిన్నపాటి ప్రమాదం జరిగినా కాస్త బాధ అనిపించే అంశం కాబట్టి కాస్త ఇక్కడ అన్ని రంగాలకు సంబంధించిన మహామహులంతా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆ ప్రహరీ మీద దృష్టి పెట్టి మా ప్రభుత్వ పాఠశాలకి న్యాయం చేయాల్సిందిగా కోరుతూ వెంటనే కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నాం.